నమస్తే. పాకిస్తాన్ను భూమి నుండి వచ్చిన, ఆకాశం నుండి వచ్చిన, సముద్రం మీదుగా వచ్చిన భారత్ ఏ రకంగానూ పాక్ను వదిలిపెట్టడం లేదు. వారిని చావ చితకబాది వదిలిపెడుతోంది. మరోసారి కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పాలి. అనవసరంగా భారత్తో కెలుక్కున్నాము అని బాధపడే పరిస్థితికి తీసుకొచ్చింది భారత్. మొత్తంగా పాక్ మంచి కోసం ఒక అడుగు వేస్తే భారత్ 10 అడుగులు వేయడానికి రెడీగా ఉంది. భారత్ ఎప్పటి నుంచో తొలిసారి దాడి చేయకూడదు అనే నిబంధన ఉంది. ఇప్పుడు కూడా పహల్గామ్ ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ను ఉపేక్షించి లాభం లేదు అనుకొని వారిపై దాడి చేసి కోలుకోలేని చావు దెబ్బ కొట్టారు. దీనికి ప్రతిగా పాకిస్తాన్ మన దేశంలోని కొన్ని కీలక నగరాలను టార్గెట్ చేసి మిసైల్స్ ప్రయోగించింది. అవి భారత్ భూభాగాన్ని తాకే లోపు ఆకాశంలోనే పేల్చి పడేశాయి. ఇందులో కీలక పాత్ర పోషించిన మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పేరు హారప్. ఈ హారప్తోనే పాకిస్తాన్లోని గగనతలన రక్షణ వ్యవస్థలతో వాటి రాడార్ కేంద్రాలను గుర్తించి గురి చూసి దెబ్బకొట్టింది. ఇజ్రాయెల్ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునియేషన్ హారప్తో వారిని ఆలోచనలను మొగ్గలోనే తుంచేసింది. పాకిస్తాన్లోని గగనతల రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలపై దాడి కోసం ఇజ్రాయెల్ తయారీ దీర్ఘశ్రేణి లాయిటరింగ్ మ్యునియేషన్ హారప్ను భారత్ ఉపయోగించింది. దీంతో ఆ అధునాతన ఆయుధాన్ని సౌత్ ఏషియాలో ఫస్ట్ టైం ప్రయోగించిన దేశంగా భారత్ నిలిచింది. ఈ హారప్తోనే పాకిస్తాన్ ప్రయోగించిన మధ్యంతర క్షిపణిలోని HQ-16 భాగంగా ఉన్న LY-80 రాడార్ కేంద్రాలను ఈ డ్రోన్ల సహాయంతోనే గాలిలోనే పేల్చి పడేశాయి. హారప్ను ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసింది. ఇది మానవరహిత విమానంతో పాటు క్షిపణి లక్షణాలు ఉన్నాయి. శత్రువులకు సంబంధించిన స్థావరాలు, ఆయుధ కర్మాగారాలు, ట్యాంకులు, వారికి సంబంధించిన కీలక స్థావరాలను, ప్రత్యర్థి దేశాల రక్షణ వ్యవస్థలను తుత్తునియలు చేయడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది. ఇవి గురిపెట్టిన నిర్దేశిత లక్ష్యాలను గురి తప్పకుండా చేస్తాయి. అందుకు కారణంగా ఇందులో స్పెషల్ ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ ఫార్వర్డ్ లికింగ్ ఇన్ఫ్రారెడ్ సెన్సార్లు కలిగి ఉండడం ప్రత్యేకత. మరోవైపు ఇందులో ఉండే ప్రత్యేక కెమెరాలో యాంటీ రాడార్ వ్యవస్థను పసిగట్టడంలో ముందుంటాయి. అంతేకాదు ఇది ఆకాశంలోనే దాదాపు 9 గంటల పాటు సంచరించగలదు. అంతేకాదు దానిలోని సెన్సార్లు, కెమెరాలతో ప్రత్యర్థులకు చెందిన రహస్య సమాచారాన్ని సేకరించడంలో ముందుంటుంది. అవసరమైతే శత్రువులతో విరుచుకుపడుతుంది. దీన్ని జామింగ్ చేయడం అసాధ్యం. ఒకసారి ప్రయోగించాక సొంతంగా పనిచేసేలా చేయవచ్చు. ఈ క్షిపణిని రిమోట్ సహాయంతో పనిచేయించవచ్చు. ఒకసారి ప్రయోగించిన తరువాత చివరి నిమిషంలో దాడి వద్దు అనుకుంటే దీన్ని విరమించుకునేలా చేసే వ్యవస్థ ఉండడం విశేషం. ఇది విభిన్న వాతావరణాలను తట్టుకునే శక్తి దీనికి ఉంటుంది. వీటిని ప్రత్యేక కంటైనర్లు గగనతలం నుంచి, యుద్ధ నౌకల నుండి ప్రయోగించవచ్చు. టార్గెట్లను పేల్చుకుంటే తిరిగి వచ్చేస్తుంది. ఇది శత్రు రాడార్లకు అంత సులభంగా చిక్కదు. యాంటీ రేడియేషన్ను తట్టుకునే సామర్థ్యం దీనికుంది. హారప్ పరిధి 1000 కిలోమీటర్లు. ఇది శత్రువు యొక్క గగనతలంలో ఎంతో దూరంలో ఉన్న లక్ష్యాలను పేల్చడం దీనికి వెన్నతో పెట్టిన విద్య. ఇది పగలు, రాత్రి, మబ్బులు ఇలా అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకొని పనిచేయగలదు. ఈ హారప్ ప్రాజెక్టు ఇజ్రాయెల్లో 1980లోనే రూపొందించబడింది.